నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా. ఒక 3 విషయాలు మన లైఫ్‌లోకి రాగానే మనకు పాజిటివ్ ఎనర్జీ స్టార్ట్ అయిపోతుంది. ఈ పాజిటివ్ ఎనర్జీతో మనము అన్ని పనులు కూడా నిర్విఘ్నంగా చేసుకుంటూ పోతుంటాం. మీకు కూడా ఈ 3 మీ లైఫ్‌లో జరుగుతున్నాయా లేవా అనేది చూసుకొని ముందుకెళ్ళండి. లైఫ్ అంతా కూడా పక్కా ప్రణాళికతో మనం ముందుకెళ్తున్నాం. లైఫ్ అంతా ఎంత సక్సెస్ ఉండాలో అంత సక్సెస్ ఉండేలాగా మనం వెళ్ళిపోవాలి. చూసేద్దాం. మన లైఫ్ నీటి మీద రాతలాగా, చిన్న డ్యామేజ్ జరిగినా మనం మిగిలం. చాలా మంది ఈ చిన్న విషయాలు తెలుసుకోలేక ఎంతో మంది చనిపోయిన రోజులున్నాయి. ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎంతో ఆలోచన విధానం లేకుండా మనకు చేసుకుంటూ లేదు. మీరు ఈ వీడియో చూసే వాళ్ళైనా కనీసం మేల్కొని మీరు ఏమేం చేంజ్ చేసుకోవాలి అనేది చేసుకోండి. 100% సక్సెస్ రేట్ని మీకు గ్యారంటీగా ఇస్తున్నాయి. నాకైతే 100% గ్యారంటీ ఇచ్చాయి. ఎందుకంటే ఎంతో దీన స్థితిలో కొన్ని కోట్లతో బిజినెస్ చేసి ఒక్కటేసారి మనకు ప్రాబ్లం చేసే వ్యక్తులు మన చుట్టూ తయారవుతారు. బెల్లం ఉన్నప్పుడు ఏమవుతుంది? చీమలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆ చీమలకు మన బెల్లం అంతా లాగేసే వరకు చీమలు ఉంటాయి. తర్వాత ఆ చీమలు మనకు దొరకవు. నేను చెప్పేది ఏంటంటే, ఆ బెల్లం మన దగ్గర ఉంది అనేది మనం లేకుండా, మనమే పొజిషన్ లేకుండా, అంటే మన బెల్లం ఒక విషన్ లాంటి బెల్లం లాగా అవతల వాళ్ళకు కనిపిస్తుంది. ఈ 3 చేసుకున్న తర్వాత నేనైతే అలాగే చేస్తున్నాను. మీరు కూడా అలాగే చేసుకొని మీ లైఫ్ అంతా కూడా సక్సెస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. చూసేద్దాం. ఇవేంటో మీకు తెలిసినవే, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఈ 3 అయితే మనకు ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి మార్చుకోవాలి. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనందరి లైఫ్లో దత్తాత్రేయ స్వామి పవర్స్ గానగాపూర్లో చాలా సూపర్గా ఉన్నాయండి. మీరు సంఘంకి వెళ్ళినప్పుడు స్నానం చేసి వచ్చి మళ్ళీ రూమ్లో స్నానం చేసి స్వామివారి దగ్గరికి వెళ్ళండి. తర్వాత ఇంటికి బయలుదేరి వచ్చేసేయండి. నైట్ పల్లకి సేవ అని ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. వెళ్ళండి, ఆ ఎనర్జీని పొందండి. కనీసం 6 monthsకి ఒకసారి వెళ్ళండి. సార్ మీకు ఏంటి సార్ లింక్ రోజు వీడియోలో చెప్తున్నారా అంటారు. నాకు ఏ లింకు లేదు. నేను మీలాంటి సాధారణ వ్యక్తినే. మీకు మంచి జరగాలనే ఉద్దేశంతో, మీ లాక్ అక్కడి నుంచి ఓపెన్ అవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీ మేలు కోరి మాత్రమే. ఇందులో నాకు ఎటువంటి లాభాపేక్ష లేదు, ఎటువంటి అవసరం కూడా లేదు. నేను కూడా నెలకు ఒకసారి వెళ్తాను, ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటాను. సేమ్ మీలాగనే రూమ్ తీసుకుంటాను, మీలాగనే దేవుడి దగ్గరికి వెళ్తాను. ఒకవేళ రష్ ఎక్కువ ఉంటే 100 200 టికెట్ ఇచ్చి మరీ వెళ్తాను. ఇది క్లియర్. చూసుకొని ముందుకెళ్దాం. లైఫ్ అంతా కూడా సక్సెస్ ఉండాలంటే మనందరి లైఫ్లో మొబైల్ నంబర్ చాలా అవసరం అని మనం చెప్పుకుంటున్నాం. మ్యారేజ్ ఎనర్జీస్ చాలా అవసరం అని చెప్పుకుంటున్నాం. కుబేర ఎనర్జీస్ కూడా చాలా అవసరం అని చెప్పుకుంటున్నాం. ఈ 3 మనకుంటే మిమ్మల్ని ఓటమి దశలోకి వెళ్లకుండా సూపర్ శక్తిగా మార్చేస్తాయి. చూసేద్దాం. 1 మొబైల్ నంబర్. బెస్ట్ మ్యారేజ్. ఆరా పవర్. ఆరా ఎనర్జీ. ఈ 3 కూడా మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి?
మొబైల్ నంబర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకు? మొబైల్ నంబర్ ఒక వ్యక్తికి ఫోన్ చేయొచ్చు, మన ఫ్యామిలీకి ఫోన్ చేయొచ్చు, మన పిల్లలకి ఫోన్ చేయొచ్చు, మన అమ్మ నాన్నలకు ఫోన్ చేయొచ్చు, మన భర్తకు ఫోన్ చేయొచ్చు. ఎవరికైనా ఫోన్ చేసుకొని కమ్యూనికేషన్ అనేది సంబంధ బాంధవ్యాలని క్రియేట్ చేసి మనందరి మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ రాకుండా లైఫ్ లాంగ్ కూడా కొనసాగించుకుంటూ ముందుకు వెళ్తుంటుంది. మన నంబరేనా, అవతల వ్యక్తి నంబర్ కూడా అలాగే ఉండాలా అంటే మన నంబర్ ఉంటే మనతో కనెక్ట్ ఉంటారు, వాళ్ళ నంబర్ ఉంటే ఇంకా బాగా కనెక్ట్ ఉంటారు. మన నంబర్ అంటే మనది ఒక బెల్లం, మనం బెల్లంతో ఉన్నాం. ఆ బెల్లంతో కనెక్ట్ అయ్యి అంటే టోటల్గా మన దగ్గర ఒక మ్యాగ్నెట్ పవర్ ఉంది. ఈ మ్యాగ్నెట్ పవర్కి టోటల్గా అందరూ కనెక్ట్ అయిపోతారు. ఈ కనెక్షన్ ఎలా ఉంటుంది అంటే స్నేహపూర్వకమైన కనెక్షన్. ఒకవేళ మీతో కనెక్ట్ ఉన్న వాళ్ళు కూడా దీంతో చేసుకుంటూ ఇలా మీకు చేస్తే వాళ్ళు ఒకవేళ కుళ్ళుతో కుతంత్రంతో మీతో కనెక్ట్ అయితే త్వరలో వాళ్ళకు వాళ్ళే మీతో కనెక్ట్ లేకుండా వెళ్ళిపోతారు. ఇది చూసుకోండి. మీకు మంచి సంబంధాలు కావాలి అన్నప్పుడు ఆ వ్యక్తి మీతో మంచిగానే ఉంటాడు, లేకపోతే ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఇది 100%. చాలా మంది మొబైల్ నంబర్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మా ఫ్రెండ్ అండి, చాలా రోజుల నుంచి దాదాపు 10-15 ఇయర్స్ నుంచి నాతో కలిసి ఉన్నాడు సార్. ఈ మొబైల్ నంబర్ తీసుకున్న 1.5 monthకే అతను కనెక్ట్ అయిపోయి కట్ అయ్యి వెళ్ళిపోయాడు సార్. నాకు చాలా బాధగా ఉంది, కానీ వాని వల్ల కొన్ని నష్టాలు జరిగినా కూడా నా ఫ్రెండే కదా అని వదిలేశానంటే నీ మొబైల్ నంబర్ నిన్ను మోసం చేసే వాళ్ళని, నీకు ఇబ్బంది పెట్టే వాళ్ళని దూరం చేసేసి నీకెవరైతే కనెక్ట్ అవుతారో, నీకెవరైతే సరిపోతారో, నీకెవరైతే ప్రేమపూర్వకంగా ఉంటారో, నీతో ఎవరైతే స్నేహపూర్వకంగా ఉంటారో అలాంటి వాళ్ళని నీ మొబైల్ నంబర్ నీకు కనెక్ట్ చేస్తుంది. ఇది బిజినెస్ సంబంధం కావచ్చు, లేదంటే స్నేహపూర్వకమైన సంబంధం కావచ్చు, ఒక లవ్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. నీ మొబైల్ నంబరు 100% అలా కనెక్ట్ చేస్తుంది. సార్ మరి మా ఫ్రెండ్ నాతో విడిపోకూడదు సార్, ఎప్పటికీ నాతోనే ఉండాలి అంటే నీతో బిజినెస్ సంబంధ బాంధవ్యాలు ఉన్నంత వరకు ఎవరైనా కూడా ఎటు వెళ్ళిపోరు. వాళ్ళ మొబైల్ నంబర్ కూడా మీరు మార్చుకుంటే మీకు ఇంకా సూపర్. ఇంకా అంటే మీరు ఎప్పటికీ లైఫ్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా సరే ఎప్పటికీ కట్ అవ్వకుండా మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఒకటి, మనకు మొబైల్ నంబర్ చేసే పని సంబంధ బాంధవ్యాలని క్రియేట్ చేస్తుంది, బిజినెస్ని స్ట్రాంగ్ చేస్తుంది, మనీని స్ట్రాంగ్ చేస్తుంది, నిన్ను కంట్రోల్లో ఉంచుతుంది. నీకు డబ్బులు ఎంతైనా సంపాదించవచ్చు. ఒకవేళ బాగాలేని మొబైల్ నంబర్లో కూడా మీరు డబ్బు బాగా సంపాదిస్తున్నారు, కానీ డబ్బు మిగలట్లేదు అంటే ఆ నంబర్లో ఉన్న నెగిటివ్ నంబర్స్ ఉండొచ్చు. ఆ నెగిటివ్ నంబర్స్ తీసేసి పాజిటివ్ నంబర్స్ ఇచ్చినప్పుడు మీ డబ్బు యథావిధిగా ఇంకా ఇన్కమ్ పెరిగి మీకు ఖర్చు అనేది తగ్గిపోతూ మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఎక్కువ ఖర్చు పెట్టకుండా మిమ్మల్ని ఆపుతుంది. ఏం చేస్తామంటే మన దగ్గరికి ఆ మొబైల్ నంబర్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలో చిన్న చిన్న చిట్కాలు చెప్తాను. ఆ ప్రకారంగా చేస్తే మీకు డబ్బు ఎనర్జీస్ అనేటివి నెగిటివ్ కాకుండా సంబంధ బాంధవ్యాలు క్రియేట్ అయ్యి ఇది చేస్తుంది. మరి డబ్బు ఒక మొబైల్ నంబర్ ఉంటే చాలు కదా, 3 ఎందుకు అంటే మీకు వచ్చిన డబ్బు గ్రోత్ కావాలి, మీ ఫ్యామిలీ గ్రోత్ కావాలి, మీరు సంపాదించిన డబ్బు ఇంకా తరతరాలకు పనికి రావాలి. అలా ఏం చేస్తుంది, మ్యారేజ్ డేటు మీ యొక్క సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో మీ ఫ్యామిలీ పిల్లలు కావచ్చు, మీ అమ్మాయి కావచ్చు, మీ అబ్బాయి కావచ్చు, మీ మ్యారేజ్ డేట్ వలన వాళ్ళ గ్రోత్ కూడా పెరిగి మీరు సంపాదించిన డబ్బుతోనే వాళ్ళ బిజినెస్ చేసుకొని వాళ్ళ గ్రోత్ పెరిగి దాదాపు 5 తరాల వరకు మీరు చేసుకున్న మ్యారేజ్ డేట్ పైనే ఆధారపడి ఉంటుంది. వాళ్ళకు ఒకవేళ ఇదే బెస్ట్ మ్యారేజ్ లక్కీ మ్యారేజ్ డేట్ చేస్తే అక్కడ నుంచి మళ్ళీ 5, మళ్ళీ తర్వాత వాళ్ళకి అట్లాగా
మనము చేసే మ్యారేజ్ డేటు లక్కీ మ్యారేజ్ డేటు, బెస్ట్ మ్యారేజ్ అయింటే కనుక ఖచ్చితంగా బాగుంటుంది. ఈ గ్రోత్ మనకు వచ్చింది కదా మ్యారేజ్ డేట్ వలన. గ్రోత్ వచ్చిన తర్వాత మనకు మొబైల్ నంబరు అన్ని సంబంధాలని క్రియేట్ చేసి మ్యారేజ్ డేట్ గ్రోత్ చేస్తుంది. మళ్ళీ తర్వాత మనకు ఆరోగ్యం కావాలి. మనము చేసే స్ట్రెస్కి, మనం మాట్లాడే ఫోన్లకి, మనకు డబ్బు వచ్చే ఇదికి, మనము ఇంట్లో భార్య మంచి హృదయంతో, మంచి పవర్ఫుల్తో, ఎటువంటి టెన్షన్స్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకి ఆరా ఎనర్జీ మనకు చాలా అవసరం. మనము డబ్బు సంపాదిస్తుంటాం, మ్యారేజ్ డేట్ బాగుంది, కానీ ఎక్కడికి వెళ్తున్నాం? గుళ్ళకి వెళ్తున్నాం. గుళ్ళకి వెళ్తే పీస్ఫుల్ వాతావరణం, ఆరా ఎనర్జీసు, కుబేర ఎనర్జీసు, మనీ ఎనర్జీసు వచ్చేస్తాయి కదా. ఇక్కడ ఈ ఆరా ఎనర్జీసు మనకి ఈ కుబేర రాడ్స్ మనకి ఉపయోగపడేలా చేస్తాయి. దేవుడి గుడిలో ఉన్న ఎనర్జీసు ఇక్కడ ఇస్తాయి. ఎందుకు ఇస్తాయి? భూమి నుంచి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం వరకు మన భూమి ఇలా మొత్తం అగ్నిగోళం, అంటే సూర్యుడి నుంచి విడిపోయిన ఒక అగ్నిగోళం లాగా తయారయ్యి విశ్వంలో పుట్టిన అణువుల వాటర్ నుంచి కొద్ది కొద్దిగా పడుతూ పడుతూ చల్లబడుతూ 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 సముద్రాల నుంచి మన భూమి అనేది చల్లబడిపోయి, ఇంకా కూడా మధ్యలో సైంటిస్టుల ప్రకారం చూస్తే ఇంకా మధ్యలో అగ్నిగోళం, అగ్నిగుండాలు ఇంకా ఉన్నాయి. పైన మాత్రమే ఇదంతా చల్లగా ఉంది. లోపల ఉన్న నెగటివ్ ఎనర్జీస్ పైకి అవి ఎలక్ట్రానిక్ వేవ్స్ ద్వారా పైకి వచ్చి మన బాడీని రోజు రోజుకి మన ఆర్గాన్స్ పైన దెబ్బ తీస్తూ మనకు టెన్షన్ వాతావరణాన్ని ఎక్కువ చేస్తాయి. ఇప్పుడు మన బిజినెస్ లో మనం ఎట్లా ఫోన్లు మాట్లాడుకుంటూ అవి మాట్లాడుకుంటూ రేడియేషన్తో ఎట్లా టెన్షన్ ఉంటున్నాము, అదే ఇప్పుడు దీనివల్ల కూడా మనకు రేడియేషన్ మన ఇంటి చుట్టుపక్కల ఏవైతే హై టెన్షన్ లైన్స్ కావచ్చు, ఇంకా టవర్స్ కావచ్చు, మన ఇంటి చుట్టుపక్కల మనం ఫెన్సింగ్, సోలార్ ఫెన్సింగ్ కావచ్చు, పవర్ఫుల్ ఫెన్సింగ్ కావచ్చు, ఇవన్నిటి వల్ల కూడా మనము టోటల్గా మన నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ నెగిటివ్ బారి నుంచి తప్పించుకోవడానికి కుబేర ఎనర్జీస్ పెట్టుకుంటే నెగిటివ్ బారిన పడకుండా, నేను రీసెంట్గా ఇంకొక వీడియోలో కూడా చెప్పాను, ఒక ఆమె ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. తిరుపతిలో జరిగింది ఇది. బ్యాంకులో జాబ్ చేస్తుంది ఆమె. జాబ్ చేస్తూ ఆమె ఒకటే ఇంట్లో చాలా ఒక 5 crores 3 crores ఇల్లు అంట. అది కస్టమర్ చెప్పాడు నాకు. ఆమె ఒక్కతే ఉంటూ ఆ ఇంట్లో ఫెన్సింగ్ వేసుకొని, ఎట్లాగో నెగిటివ్ ఉంది అక్కడ, ఆ ఫెన్సింగ్ వేసుకొని అదంతా చేసుకొని ఆమె నెగిటివ్ వలన లోపల నుంచి చనిపోయిందంట. ఏదో ఒక నైట్ ఎప్పుడో. అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ మనల్ని రోజు రోజుకు కుంగదీసేసి మన ఆర్గాన్స్, మన అవయవాల పైన పడి నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసి, నాకు డబ్బు వస్తుంది, ఫ్యామిలీ పరంగా కరెక్ట్గా ఉన్నాను, కానీ మన ఆర్గాన్స్ దెబ్బతినేసి ప్రాబ్లం చేస్తుంది. అందుకనే ఈ 3 కలుపుకుంటే, ఈ 3 మనకు, ఈ 3 ఎనర్జీస్ మనకు చాలా అవసరం. సార్ మరి మీరు మళ్ళీ ఆరా ఎనర్జీస్ అన్నారు, మ్యారేజ్ అన్నారు, మొబైల్ అన్నారు, నేమ్ అన్నారు, బిజినెస్ నేమ్ అన్నారు, ఇవన్నీ మనం కరెక్ట్గా డబ్బు సంపాదించుకుంటూ మన ఆరోగ్యం కరెక్ట్గా ఉన్నప్పుడు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, బిజినెస్ నేమ్ డబ్బు కోసం చేంజ్ చేయొచ్చు, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చుకోవచ్చు, వెహికల్ నెంబర్ పర్ఫెక్ట్ తీసుకోవచ్చు. ఎప్పుడు? మొబైల్ నెంబర్ కమ్యూనికేషన్ క్రియేట్ చేసినప్పుడు, తర్వాత మ్యారేజ్ మన పెరుగుదల చేసినప్పుడు, ఆరోగ్యవంతంగా ఉంచినప్పుడు, డబ్బును కూడా పెరుగుదల చేసినప్పుడు నేను మార్నింగ్ 5:30కో 5:19కో 6కో లేస్తాను. ఒక్కోసారి బయటికి వెళ్ళొస్తే ఇంకా కొద్దిగా లేటు 6. నా అలారం ఖచ్చితంగా 6:09 ఉంటుంది, 5:19కు ఉంటుంది. ఇది 6 నంబరు. ఆ టైంకి లేచిపోతాను. 5:19కి దాటితే 6:09కైనా లేస్తాను. ఒక్కోసారి 12, 1 అవుతుంది. యుఎస్ కాల్స్ అని, బయట ఫారెన్ కాల్స్ అవి ఇవి మాట్లాడి ఇంటికి వెళ్ళేసరికి 12, 12:30. నేను పడుకున్నది కేవలం 4.5 గంటలు, 5 గంటలు మాత్రమే. చాలా ఫ్రెష్ మైండ్తో ఉంటాను. ఫుల్
డ్రైవింగ్ నేను చేసుకుంటాను, ఎవరి మీద ఆధారపడను. ఎంత దూరం వైజాగ్ వెళ్ళి కూడా మార్నింగ్ 4-5కి స్టార్ట్ అయ్యి వైజాగ్ వెళ్ళి మళ్ళీ నైట్ 12-1 వరకు వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. అంటే మన ఎనర్జీ, నేను బాంబే కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిన రోజులు ఉన్నాయి. డే బై డే నిద్ర ఒక 1 అవర్ ఏమన్నా పడుకొని, ఎక్కడైనా పెట్రోల్ పంపులో కావచ్చు, ఎక్కడైనా ఒక 1 అవర్ పడుకొని బయలుదేరిన రోజులు చాలా ఉన్నాయి. అంటే మనల్ని అలసిపోనివ్వదు మన ఎనర్జీ. మన నెగిటివ్ ఎనర్జీ ఉంటే మన బాడీ తొందరగా అలసట వచ్చేస్తుంది, తొందరగా పడుకోవాలనిపిస్తుంది, తొందరగా ఇబ్బందులు చేస్తుంది, అసలు ఏది కూడా చేత కావట్లేదు అనిపిస్తుంది. ఇక్కడ మనకు ఆరా ఎనర్జీస్ ఉంటే మన బాడీ ఎప్పుడు కూడా యాక్టివ్లో ఉంటుంది. మనం ఏ పని చేసినా కూడా క్లారిటీగా ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ కరెక్ట్గా పనిచేస్తుంది. నేను 15 లక్షలు ఈరోజు సంపాదించాలి, నీకు రోజు రోజుకి సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్లో ఉంటుంది. ఈ నెగటివ్ ఎనర్జీస్ లేనప్పుడు మనకి మన యొక్క 7 చక్రాస్, ఈ 7 చక్రాస్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. మనలో ఉన్న 9 గ్రహాలు, ప్రపంచంలో ఉన్న మన భూమిపైకి టోటల్గా 9 గ్రహాలు మన మీద ఫోకస్ చేసి ఉంటాయి కదా. సూర్యుడు, చంద్రుడు, మనకు గురుడు, రాహువు, బుధుడు, శుక్రుడు, కేతువు, శని, కుజుడు, ఈ 9 గ్రహాలు మన పైన ఫోకస్ చేసి ఉంటాయి. ఈ 9 గ్రహాల పవర్ కూడా మనకు నెగిటివ్ ఉంటే ఈ గ్రహాల పవర్ కూడా మన మీద లేకుండా, ఏదైతే నెగిటివ్ ఎక్కువ ఉందో ఆ గ్రహాల ప్రభావం కూడా మన పైన పడుతుంది. మనం ఎప్పుడైతే క్లీన్గా ఉంటామో, మన బాడీ కరెక్ట్గా పనిచేసి ఎటువంటి రోగాలకు లేకుండా, క్యాన్సర్స్ లేకుండా, హార్ట్ అటాక్స్ లేకుండా, ఏవీ లేకుండా మనల్ని కుబేర రాడ్స్ రక్షిస్తాయి. దయచేసి ఈ 3 పెట్టుకోండి. అన్ని విధాలుగా మీకు ఏది ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను, చూసుకొని ముందుకెళ్ళండి. లైఫ్ అంతా కూడా సక్సెస్గా ఉండి, ఉన్నంత వరకు బాగా ఉండాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలి, మంచి ఎనర్జీతో ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి, భారతదేశానికి ఇంకా ఉపయోగపడాలి అన్నదే నా ఉద్దేశం. చూసుకొని ముందుకెళ్ళండి. ఈ 3 మనకుంటే చాలు. ఏ జాతకం ఉన్నా, ఏదున్నా ఇట్లా అరేంజ్ చేసేసి ఈ 3 మీ యొక్క రాజ్యాన్ని, మీలోని ప్రతిభని గుర్తించి ఇలాగా బయటకు వచ్చేసి ముందుకు తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ.